ఇప్పుడు 7,000 తోటి పోలీస్ కానిస్టేబుల్ అది ఎస్ఐది నోటిఫికేషన్ వచ్చింది. సో ఇంకా ఎందుకు మీరు పోరాడుతున్నారు? నోటిఫికేషన్ కోసం చదవకుండా ప్రిపరేషన్లో ఉండకుండా ఎందుకు రోడ్ ఎక్కేందుకు అసలు? ఇప్పుడు 7,437 పోస్టులు వాళ్ళు విడుదల చేశారు. దాని ప్రకారం కొన్ని జిల్లాలలో చూసుకుంటే రోస్టర్ విధంగా క్యాస్ట్ పరంగా ఒక పోస్ట్ కూడా ఉండనటువంటి పరిస్థితి. ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా అన్నది నాకు ఎట్లా అంటే నేను చాలా రోజుల నుంచి 4-5 సంవత్సరాల నుంచి గత గవర్నమెంట్లో కొంచెం 2 మార్కులతో 1 మార్కులతో మిస్ అయిపోయింది ఎస్ఐ జాబు. ఇప్పుడు కనీసం ఒక పోస్ట్ ఉంటేనన్నా ఆ ఒక పోస్ట్ మనదాని ప్రిపరేషన్ కావచ్చు. ఇప్పుడు బీసీడీలో మా క్యాస్ట్ పరంగా చూసుకుంటే ఒక పోస్ట్ కూడా లేదు. మరి 4 సంవత్సరాల కోసం దానికోసం ఎదురు చూసుకున్నాం. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? సరే పోస్టులు లేవు కాబట్టి వేయలేరంటూ లెక్క ఉంటుంది. మీరు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు పెట్టుకొని 4 సంవత్సరాల నుంచి మనల్ని వెయిట్ చేపించి తీరా చూస్తే ఇప్పుడు ఒక్క ఉద్యోగం కూడా లేదు. ఎవరికి చెప్పుకోవాలి మరి మేము? అంతేకన్నా ఇప్పుడు వయోపరిమితి మేమేమో పోస్టులు పెంచాలని మేము చేస్తున్నాం. వయోపరిమితి వాళ్ళైతే అసలు మరీ ఘోరం అయిపోయింది వాళ్ళ పరిస్థితి. 2024 ఫిబ్రవరి 8 తారీఖున వాళ్ళు 31 జీవో తీసుకొచ్చి 32 నుంచి మేము అడకన ముందే 34 సంవత్సరాలకు పెంచిరాళ్ళు. అడకన ముందే వయోపరిమితి 34 సంవత్సరాలకు పెంచినప్పుడు చాలామంది వయోపరిమితి బాధితులు ఏమనుకున్నారు, వీళ్ళు అడకన ముందే 34 సంవత్సరాలకు పెంచారు రా బాబు, మేము 32 దాటిపోయింది కాబట్టి మాకు అవకాశం ఉంటుందేమని చెప్పి ఊళ్ళలో కొన్ని వాళ్ళందరూ మళ్ళీ వచ్చి కోచింగ్లు స్టడీలు అంతా కూడా జాయిన్ అయిపోయారు. ఇప్పుడు తీరా చూస్తే నోటిఫికేషన్ వచ్చింది. 7,437 పోస్టులు అనేది నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వయో పరిమితి మళ్ళీ 32 సంవత్సరాలు తగ్గించారు. నోటిఫికేషన్ లేనప్పుడు పెంచినవు, నోటిఫికేషన్ ఉన్న తర్వాత తగ్గించినవు. మరి రోడ్ల మీదకి రాకపోతే ఎట్లుంటుంది? చాలామంది మిత్రులు ఉన్న పోలీసులు కూడా అంటున్నారంట, నోటిఫికేషన్ రాకపోతే వాళ్ళే ధర్నా చేస్తారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏదో ఒకటి వంక పెట్టుకొని వాళ్ళు వచ్చి రోడ్ల మీద వచ్చి ధర్నా చేస్తారు. చదువుకునేటోళ్ళు చదువుకుంటారు అని అంటే ఎవరు చదువుకుంటున్నారు? ఇప్పుడు మీరు చూడండి, వాట్సాప్ గ్రూప్లలో యూట్యూబ్లలో కూడా వస్తున్నారు. నిరుద్యోగులు చనిపోతామని అంటారు. 4 ఏళ్ల నుంచి మేము దీన్నే నమ్ముకొని ఉన్నాం, పోలీస్ రిక్రూట్మెంట్నే మేము నమ్ముకొని ఉన్నాము. 4 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్లో కనీసం ఒక్క పోస్ట్ కూడా లేకపోతే మేము ఇన్ని రోజులు ఎందుకు ప్రిపరేషన్ అయినట్టు? మరి ఇదే విషయం మీరు స్టార్టింగ్ చెప్పింటే మేము ప్రిపరేషన్ కాకుంటాం కదా. ఇంత మాకు ఏజ్ వయోపరిమితి అయిపోయింది. ఒక పక్క ఆర్థికంగా మానసికంగా అయినా కూడా ఇన్ని కష్టాలైనా కూడా మేము 5 రూపాయల భోజనం చూస్తూ మేము దీనికోసం ప్రిపరేషన్ అవుతూ ఉంటే మీరు తీరా చూస్తే ఇప్పుడు ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్టు? పక్క నోటిఫికేషన్ పోస్టులు పెంచాలని చెప్పి ఒక గ్రూప్ వచ్చింది, వయోపరిమితి పెంచాలని ఒక గ్రూప్ వచ్చింది. గతం లోపల 4 మీటర్లు ఎక్కడ కూడా ఏ నోటిఫికేషన్కి సంబంధించి ఏ రిక్రూట్మెంట్కి సంబంధించి 4 మీటర్లు అనేది ఉండదు. కానీ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్లో మాత్రం కానిస్టేబుల్ సంబంధించి 4 మీటర్ లాంగ్ జంప్ అనేది వేసారు. దానివల్ల మెరిట్ అభ్యర్థులు 150 వచ్చినటువంటి మార్కులు ప్రిలిమ్స్లో వచ్చినటువంటి అభ్యర్థులు కూడా 4 మీటర్లు దుంకలేక బాధపడి వెనక్కి తగ్గిరు. కనీసం ఈ గవర్నమెంట్లోనన్నా దాన్ని 4 మీటర్ల నుంచి 3.8 మీటర్లు తగ్గిస్తే మాకు అవకాశం వస్తుంది కదా అని చెప్పి ఎదురు చూసుకుంటూ ఉన్నటువంటి అభ్యర్థులు ఒక పక్క అయినరు. ఇప్పుడు పోస్టులు పెంచాలని ఒక పక్క, వయోపరిమితి పెంచాలని ఒక పక్క, లాంగ్ జంప్ తగ్గించాలి 3.8 అని చెప్పి ఒక పక్క, 46 బాధితులు ఒక పక్క, ఇన్ని గ్రూపుల వైజ్గా చేసేసి ఆ నోటిఫికేషన్ విడుదల చేస్తే ఎవరు చదువుకుంటారు? గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపు ఇవే అంశాలైనా అప్పుడు ఉన్నాయి, ఈ సమస్యలన్నీ అప్పుడు ఇదే రేవంత్ రెడ్డి వీళ్ళందరూ లేవనెత్తి. సో ఇప్పుడు మళ్ళీ అవే సమస్యలు పెట్టి నోటిఫికేషన్ ఇచ్చేసారు. ఎట్లా పరిస్థితి నిజానికి గత గవర్నమెంట్ 46 జీవో అనేది తీసుకొని వచ్చింది. ఈ గవర్నమెంట్లో ఏమన్నారు, డెఫినెట్గా మేము రద్దు చేస్తాం, అధికారంలోకి వచ్చిన 2-3 నెలలను రద్దు చేస్తామని చెప్పి 100 మీటింగ్లలో మేమే వినతి పత్రం ఇచ్చినాం. యూట్యూబ్లలో ఉంటాయి, సీఎం పక్కలుంటాయి, మేము రద్దు చేస్తామని చెప్పిండు. ఆయనతో పాటు ఈ మేధావులు అందరూ కూడా రద్దు చేస్తామని చెప్పారు. 3 సంవత్సరాలు అవుతుంది. ఏమన్నా అంటే న్యాయపరమైనటువంటి వివాదాలు అడ్డు వస్తాయని అంటారు. వాళ్ళకి సంబంధించిన జీవోలు, వాళ్ళకి సంబంధించిన విషయాల కాడ ఆ జీవోలు ఏమి అడ్డురా, వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు మార్చుకుంటారు, ఇష్టం ఉన్నప్పుడు కొత్తగా సృష్టించుకుంటారు. కానీ మాకు సంబంధించిన జీవోలు రద్దు చేయన్నంత మాత్రాన వాళ్ళు న్యాయపరమైనటువంటి వివాదాలు అడ్డు వస్తాయని చెప్పి కానీలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మేమేమంటున్నామంటే, మీరు గతం లోపల ఇచ్చినటువంటి హామీలే, మీకు సాధ్యమైనటువంటి హామీలే. ఇప్పుడు వయోపరిమితి పెంచితే లాభం ఎవరికన్నా? ప్రభుత్వానికి లాభం కదా. వయోపరిమితి పెంచితే 32 నుంచి 36 సంవత్సరాలు పెంచితే 4 సంవత్సరాలు పెంచితే 5 లక్షల అప్లికేషన్లు వస్తాయి. 5 లక్షల మంది అప్లికేషన్ పెట్టుకోవడం వల్ల 200 కోట్ల రూపాయలు రెవెన్యూ ప్రభుత్వానికి వస్తుంది. ఎక్స్ట్రా వస్తుంది. 200 కోట్ల రూపాయల రెవెన్యూ ప్రభుత్వానికి వస్తుంది. ఇప్పుడు వయోపరిమితి పెంచితే ప్రభుత్వానికి లాభమే కానీ నష్టం, ఎలాంటి నష్టం లేదు కదా. మరి ఎందుకు కూడా వీళ్ళు ఇదే అంశాన్ని బాగా ప్రస్తావించారు కాంగ్రెస్ వాళ్ళు. కేసీఆర్ నోటిఫికేషన్ లేకుండా ఆలస్యం చేయడం వల్ల ఏజ్ బార్ అయిపోతున్నారు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, హాస్టళ్లలో వండుకుంటూ తిండి లేక ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పారు. సో ఇప్పుడు కూడా అదే సమస్య ఇప్పుడు మళ్ళీ ఎదురవుతా ఉన్నది కదా. నిజానికి వీళ్ళు ఏదైతే ఈ మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చారో అవి మొత్తం ఫేక్ హామీలు అని చెప్పి మాకు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. మేము ఏమనుకున్నామంటే, ఒక మేధావులు ఉన్నారు కాబట్టి మేధావులు ఇచ్చినటువంటి హామీలు, ఢిల్లీ నుంచి చిక్కడపల్లి లైబ్రరీకి రాహుల్ గాంధీ వచ్చారు కాబట్టి ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు లేకపోయినా ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తారని చెప్పి మేము అనుకున్నాం. మీరు అసలు ఒక్క హామీని నెరవేర్చారు అన్న వాళ్ళు 3 years నుంచి వాళ్ళు అసలు తిరగట్లేదు కదా. ఇట్లా వెళ్ళి కనీసం వాళ్ళని ఇప్పుడు కలవాలంటే, వాళ్ళని చూడాలంటే యూట్యూబ్లలోనే, అది కూడా గాంధీ భవన్లో ప్రెస్ మీట్లలో మాట్లాడతారు, ఇంకెక్కడన్నా పెళ్లిల్లో అక్కడ ఇక్కడ ఉంటే మాట్లాడతారు. కానీ మిగిలిన ఎక్కడ కూడా వాళ్ళకు కనీసం కలిసే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు దొంగ హామీలు ఇచ్చారు. వాళ్ళు భయపడుతున్నారు. నిరుద్యోగులు కనిపిస్తే
చెప్పులు తీసుకొని ఎక్కడన్నా కొడుతున్నట్టే మా పరిస్థితి ఏంది. ఇప్పటికీ 22 మంది నిరుద్యోగులు చనిపోయారు. పార్లమెంట్లో ఢిల్లీ దగ్గర పార్లమెంటు దగ్గర జరిగినటువంటి ధర్నాకు పోయి మేము మద్దతు తెలిపి వచ్చినాము. దొంగ మాటలు మాట్లాడేసి వచ్చినాము. మరి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతుంటే మీకు స్పందించలేం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మీడియా కూడా ఉంటుంది. పుసుకుని మేము బయట కనిపిస్తుందంటే చెప్పు తీసుకుని వేసినాక మా ఇజ్జత్ పోతుంది అని చెప్పి వాళ్ళు కనిపించినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఏ హామీ నెరవేర్చినా ఒక 2 లక్షల పక్క రాష్ట్రంలో 2వ విడత జాబ్ క్యాలెండర్ గురించి చర్చలు. మొదటి జాబ్ క్యాలెండర్ అయిపోయింది, 2వ జాబ్ క్యాలెండర్ గురించి చర్చలు. మన దగ్గర ఏడుందన్న ఒక జాబ్ క్యాలెండర్ లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఖాళీలపై కమిటీ లేదు, సిలబస్ పై కమిటీ లేదు. అసలు వీళ్ళు ఏం చేయలేరు అన్న. డిగ్రీ అర్హత కూడిన ఒక్క జనరల్ నోటిఫికేషన్ కూడా వేయలేదు. 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి ఏదైతే వీళ్ళు బీఆర్ఎస్ మన సభ పెట్టిన రోజే బల్మూరి వెంకట అక్కడ గాంధీ భవన్లో ఒక ప్రోగ్రామ్ పెట్టి అన్ని పోస్టర్లు పెట్టి చూపించండి కదా, మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం అన్ని ఉద్యోగాలు ఇచ్చినాం అన్న. గాంధీ భవన్లో నేను చెప్పిన కదా, గాంధీ భవన్లో కానీ ఇంకెక్కడన్నా కానీ యూట్యూబ్లో తప్ప ఆయన బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. నిజంగా 70,000 ఉద్యోగాలు ఇస్తే అసెంబ్లీ సాక్షిగా రాతపూర్వకంగా ఇచ్చిన వినతి పత్రంలోనే 16,300 ఉద్యోగాలు మేము భర్తీ చేసిన మా ఆయంలో అంత స్పష్టంగా చెప్పారు కదన్న. మళ్ళీ ఆయన యూట్యూబ్లలో మాట్లాడితే మళ్ళీ దానికి నేను స్పందించడం అనేది కరెక్ట్ కాదు. ఆయన శాసనసభలనే వాళ్ళు రాతపూర్వకంగా ఇచ్చిన దాంట్లోనే 16,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని వాళ్ళు స్పష్టంగా వాళ్ళు చెప్పారు. ఇక వాళ్ళు దొంగ మాటలు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి దానికి రియాక్ట్ కాదలుచుకోలేదు. మేమేమంటున్నామంటే ఇప్పటికైనా మీరు స్పందించండి. వాళ్ళకి స్పందించే పరిస్థితి కూడా లేదు కాబట్టి నిరుద్యోగులందరం కూడా, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఏకమైపోయారు. మేము ఎట్లా అంటన్నా, సోనియా గాంధీ బర్త్డే ఎప్పుడు వస్తుంది, రాహుల్ గాంధీ బర్త్డే ఎప్పుడు వస్తుంది, రేవంత్ రెడ్డి గారి అధికారం డిసెంబర్ 9 తారీఖు ఆయన పదవి ప్రమాణ స్వీకారం చేసింది కాబట్టి ఆ రోజైనా విడుదల చేస్తాం కానీ ఎదురు చూసుకుంటూ ఉండాల్సినటువంటి పరిస్థితి. మేము చూడండి, కనీసం అప్పుడు ఎదురు చూసుకుంటూ ఉండి జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం రోజైనా తెలంగాణ తొలి దశ ఉద్యమంలో, తెలంగాణ మలి దశ ఉద్యమంలో 1369 మంది విద్యార్థుల ప్రాణ బలిదానాలను పుట్టన పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. జూన్ 2 రోజైనా విద్యార్థుల బలిదానాలు గుర్తుకొచ్చి నోటిఫికేషన్లు విడుదల చేస్తారేమో అని చెప్పి ఆ రోజు మేము ఎదురు చూసుకుంటూ ఉన్నాం. ఇక్కడ నిలబడ్డాం మిత్రులతోటి. బుర్రా వెంకటేశం టీజీపీఎస్కి సంబంధించినటువంటి చైర్మన్ బుర్రా వెంకటేశం గారు ప్రెస్ మీట్ పెట్టారు. నిరుద్యోగులారా, ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ, మీరు ఆరోపణలు చేయొద్దు, వారానికి ఒక నోటిఫికేషన్ మేము 2 నెలలకు ఒకసారి నోటిఫికేషన్ విడుదల చేస్తాము కాబట్టి మీరు ప్రిపరేషన్ కండి అని చెప్పి చెప్పిండు. నిజంగా మేము 2 నెలలకు ఒకసారి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినాం. వాళ్ళు విడుదల చేసింది ఏంటి, టౌన్ ప్లానింగ్ సంబంధించి 7 పోస్టులు విడుదల చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించి 19 పోస్టులు విడుదల చేశారు. దీనికి లక్షలాది మంది అప్లికేషన్ పెట్టుకోవాలి. ఒక్కొక్క ఫీజు 1000 రూపాయలు అప్లికేషన్ పెట్టారు. నిరుద్యోగులతోటి వ్యాపారం చేస్తున్నారన్న. ఈ నోటిఫికేషన్ల కోసం ఆయన ఏకంగా ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారన్న. మొత్తం మీడియా మొత్తం పిలుచుకున్నాడు, ప్రెస్ మీట్ పెట్టి భారీ నోటిఫికేషన్ అని స్టేట్మెంట్లు. తీరా 2 నెలల తర్వాత వస్తే 7 పోస్టులు, 20 పోస్టులు, 13 పోస్టులు. అసలు ఇవి పోస్టులు వాళ్ళు విడుదల చేసిన పోస్టులు ఇవి. జనరల్ డిగ్రీతో కూడిన ఒక్క నోటిఫికేషన్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ విడుదల చేయలేదు. వాళ్ళకి ఏదంటే ఓన్లీ ఎలక్షన్. రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు ఇప్పటి నుంచి అరకొర కొంచెం నోటిఫికేషన్ వేసుకుంటూ ఎలక్షన్ మూమెంట్లో కొంచెం భారీ నోటిఫికేషన్ వస్తే విద్యార్థులందరూ మళ్ళీ బయటకు వచ్చి ఎత్తన పరిస్థితి అంటే మమ్మల్ని కొట్టే పరిస్థితులు ఉంటాయి కాబట్టి అప్పుడు విద్యార్థులను బయటికి తోలియకుండా అప్పుడు ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్ అన్నీ విడుదల చేసి వాళ్ళని చైర్ల మీదకే పరిమితం చేద్దామని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టున్నాడు. ఇప్పుడు ఆయన 2 లక్షల ఉద్యోగాలు వేసినా 10 లక్షల ఉద్యోగాలు వేసినా కూడా ఆయన రేవంత్ రెడ్డి గారు నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి ఆయన మీరు నమ్మము అది అంటున్నారు. కానీ నిన్ననే చెప్పారు 2034 దాకా నేనే ఉంటా సీట్ల, ఎవరు రారు వేరే వాళ్ళు అని చెప్పి అన్న. 2000 మేము ఈ 2 సంవత్సరాలే ఆయన ఉంటాడా లేదా అనేది మేము ఆలోచన చేస్తున్నాం. 2034 వరకు ఉంటాడా అనేది ఆయన నిర్ణయించుకోవాలి, మేము నిర్ణయించాలన్నా. ఎవరు నిర్ణయిస్తారు? గతం లోపల 2018లో ఓడిపోయినప్పుడు ఆయన ఎంత చెప్పదాం, నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట్లాడినా. మరి రాజకీయ సన్యాసం తీసుకోలేడు. ఆయన మొత్తం దొంగ మాటలు. మీకు తెలియదా? అవునన్న, తెలంగాణ ఉద్యమకారుల మీదకే గన్ను పెట్టినటువంటి వ్యక్తి ఆయన. తెలంగాణలో ఎవరైనా నమ్ముతారు ఆయనని? ఎవ్వరు కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేదు. మేము చెప్తున్నాం కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులు కోదండరామ్ సార్ కానీ వీళ్ళని నమ్ముకొని వాళ్ళకు ఓట్లు వేసినాం కాబట్టి మేము వాళ్ళని రేవంత్ రెడ్డి గారిని చూసి ఇప్పటికైనా మేము ఆయన మాటలకి స్పందించదలుచుకోలేదు. మేము ఆయన మొత్తం దగాకోరు మాటలు, ఊగదంపుడు మాటలు, అది మీడియా ముందు మాత్రం మాట్లాడేటువంటి మాటలు అవి. కాబట్టి ఆయన రేవంత్ రెడ్డి గారి మాటల్ని మేమే కాదు, ఓన్లీ విద్యార్థి లోకము నిరుద్యోగ లోకం ఒకటే కాదు, రైతులు చూసుకోండి, అక్కడ ఉపాధ్యాయులు చూసుకోండి, పీఆర్సీలు, డిఏలు అన్ని వ్యవస్థలు కూడా రేవంత్ రెడ్డి గారు భ్రష్టు పట్టించారు. ఆయన 34 కాదు కదా, ఇంకా 2 సంవత్సరాలు తొందరగా ఎప్పుడు గడిచిపోతుంది అని చెప్పి మేము ఎదుర్కొంటూ ఉన్నాము. ఆయన 34 సంవత్సరాలు ఉండడం అనేది మాట్లాడుతున్నాడు. ఆయన మనసులైనా ఆయన రియలైజ్ అయింటలే, నేను 34 కాదు కదా, ఈ 2 సంవత్సరాలకే నేను ఉండలేనటువంటి పరిస్థితి అని చెప్పి ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. కానీ ఆయన అంతరాత్మకన్నా తెలుసు అన్న, నేను 2 సంవత్సరాలు కూడా ఉండను అని చెప్పి. ఇంకోటి చివరిగా, ఇప్పుడు మీరేం ఉద్యోగాలు ప్రిపేర్ అవుతా ఉన్నారు, నోటిఫికేషన్ వస్తాయని వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ గవర్నమెంట్ ఏం చేస్తున్నది, మిమ్మల్ని అరెస్ట్ చేస్తుంది, కేసులు పెడతా ఉన్నారు. సో ఈ కేసులు అనేవి మీకు ఉద్యోగ నోటిఫికేషన్లకు అప్లై చేసుకున్నప్పుడు ఇబ్బంది అవుతాయి కదా, ఎట్లా మీరు? అన్న, ఒకటి
ఇప్పుడు గత గవర్నమెంట్లో మేము ఎన్నో ధర్నాలు చేసినాం, ఎన్నో ఉద్యమాలు చేసినాం. మా మీద ఒక కేసు కూడా రాలేదు. ఓన్లీ ముందస్తు అరెస్ట్ చేశారు, విడిపించారు. ఇప్పటికీ నేను 150 సార్లు చిక్కడపల్లి స్టేషన్లో కూర్చున్నాను, ముందస్తు అరెస్టుల పోటీ. సో మా మీద వాళ్ళు కేసు పెట్టే ప్రయత్నం చేస్తే మేము అంతనో ఇంతనో రోడ్డు మీదకి వచ్చి పోరాడకపోవడానికి కారణం ఏంటంటే మేము చాలా రోజుల నుంచి ప్రిపరేషన్ అవుతా ఉన్నాం. ఒక కేసు అయిందనుకో మాకు ఉద్యోగానికి మాకు అవకాశం ఉండకపోవచ్చు అని చెప్పి మేము వెనకడుగు వేస్తున్నాం. నిజంగా వాళ్ళు మా మీద కేసులు పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నంటే, మేము తెగిస్తున్నంటే, మీ పార్లమెంట్లో ఆయన విద్యాశాఖ మంత్రి నీట్ పేపర్ లీకేజ్కి వ్యతిరేకంగా పోరాడితే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన, కానీ మేము సీఎంతో పాటు రాహుల్ గాంధీ కానీ ఎవరు కానీ రోడ్ల మీద తెలంగాణలో తిరగనీయకుండా కూడా మేము చేస్తాం. ఒకవేళ ఆయన వాళ్ళు నిర్బంధించి అణిచివేసి కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే మేము నిజంగా రోడ్ల మీదకి వచ్చి మేము గట్టిగా కొట్లాడితే మాత్రం ఇప్పుడు కేసులు లేవు కాబట్టి ఉద్యోగాలకు ఎఫెక్ట్ అవుతుందేమని చెప్పి ఒక భయంతో మేము వెనకడుగేస్తున్నాం. కాబట్టి ఇంతవరకు ఉంది పరిస్థితి. ఒకవేళ నిజంగా మీరు కేసులు పెడుతుంటే రాష్ట్రం మొత్తం దిగ్బంధం అయిపోతుంది, అగ్నిగుండం సృష్టిస్తాం. ఇప్పటికే దిల్చుకున్నారులా వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి వాళ్ళని అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. మార్నింగ్ అరెస్ట్ చేస్తే నైట్ వదులుతున్నారు. అదే విధంగా ఇక్కడ నిరుద్యోగుల మీద కేసులు ఏ ఒక్కరి మీద కానీ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నంటే మేము మాత్రం రోడ్ల మీదకి వస్తున్నంటే వాళ్ళు తెలంగాణ వదిలేసి బయటకు పోవాల్సినటువంటి పరిస్థితులు కూడా రేవంత్ రెడ్డి గారికి ఉంటాయి.